సభా అధ్యక్షులు మిత్రులు రాజేందర్ గారు, పెద్దలు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ మంత్రివర్యులు 6 సార్లు ఏకతాటిగా ఎమ్మెల్యే అయిన డైనమిక్ మాల్య జాతి పెద్దన్న మోత్పల్లి నరసింహన్న గారికి, అదేవిధంగా కరీంనగర్ ప్రాంతంలో మానకొండూరు నుంచి శాసనసభ్యులుగా ఎన్నుకున్న డాక్టర్ కొమ్మంపల్లి సత్యన్న గారికి వాస్తవానికైనా మంత్రిగా కావాల్సిన సమయము కొన్ని అడ్డుపడి ఆయనకు రాలేకపోయింది. కానీ ఆయన చాలా మంత్రిగా ఉండాల్సిన మనిషి, రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడేవాడు, మన జాతికి ఎంతో ఉపయోగపడుతున్నాడు. అదేవిధంగా వేదిక మీద నా జాతి ప్రజలు, ప్రొఫెసర్లు, అడ్వకేట్లు, ఉపకులాల నాయకులు వెంకటేష్ గారు, సురేందర్ గారు, శివశంకర్ గారు, ఇంకా చాలా మంది విక్రమ్ ముంగడ కూర్చున్న మా తల్లులకు, ఇక్కడ విచ్చేశ్వరులు మామూలు మనుషులు కాదు, ఒక్కొక్క మానవ శక్తిగా, అదేవిధంగా వివిధ రంగాలలో ఎంతో నైపుణ్యం కలిగిన ఆఫీసర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మానవ మహాశక్తి తరఫు నుంచి మీ అందరికీ ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ సమావేశం రాష్ట్రంలోనే అన్ని పార్టీల నుండి ఒక చర్చకు దారితీసే ఈ తరుణాన్ని మనమందరం కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఈ మానవ శక్తి ఎక్కడ ప్రయాణిస్తుంది, ఏం చేస్తున్నాయని మనం ఈ అన్ని కులాల సంఘాల నాయకులు కానీ, రాష్ట్రంలో ఉన్న వివిధ కార్మిక సంఘాలు కానీ, పార్టీలు కానీ మన వైపు చూస్తూ ఉన్నారు. ఈ సమయంలో మనం ఇప్పటి నుంచి ఒక స్పష్టంగా మనం అపీల్ చేస్తా ఉన్నాం అందరికీ. ఈ మాదిగ శక్తి, మాదిగ సమాజము ఎవరికి వ్యతిరేకమైన, ఎవరికి హాని చేసే కులం కాదు అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ సమాజాన్ని తరతరాలుగా మన భుజాల మీద మోసినాం, అన్ని పార్టీలకు అండనాలు ఎక్కించినాం. కాబట్టి ఇంకా చాలు. మన గౌరవనీయులు పెద్దలు మోత్పల్లి నరసింహన్న గారు అన్ని పార్టీలను మనము పైకి తీసుకొచ్చినాం, పల్లెకి మోసినాం. దాదాపు ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉంటే దాంట్లో మన జనాభా లెక్కల ప్రకారంగా 50 నుంచి 60 లక్షల మంది ఈ తెలంగాణ ప్రాంతంలో మనం ఉన్నాం. మరి ఎందుకు ఈ పార్టీల ఓట్లేసి మనకు మంత్రివర్గంలో మన జనాభా ప్రకారంగా మన యొక్క రేషియో ఏంటి, మన ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుందా, ఇప్పటి వరకు మనకు ఎంత అన్యాయం జరిగిందనే లెక్కలు మేము అన్ని బయట తీసాం. ఎన్నిసార్లు మన ఎమ్మెల్యేలు, ఎన్నిసార్లు ఎంపీలు, ఎన్నిసార్లు రాజ్యసభలు, ఎన్నిసార్లు ఎమ్మెల్సీలు, ఎన్నిసార్లు కాంగ్రెస్ పోస్టులలో మనం ఉన్నారనే లెక్కలని కూడా కేవలంగా చూస్తే ఈ రిజర్వేషన్లో తీవ్రమైన అన్యాయం జరిగిందంటే కేవలం మాల్య జాతికి జరిగిందనే ఒక సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు రాజకీయంలో ఎదగాలంటే ఇవాళ ఏ నామినేట్ పోస్ట్ కావాలన్నా, ఎక్కడ పోస్టింగ్ కావాలన్నా, మనోళ్ళకి ఎక్కడ పొజిషన్ కావాలన్నా, ఏ సంక్షేమ పథకాలు కావాలన్నా మనోళ్ళు మన పార్టీలో ఉంటే, వడ్డించేవాడు మనోళ్ళు ఉంటే కాబట్టి మనకు ఆ యొక్క హక్కులు మనకు వచ్చే అవకాశం ఉంది. లేకుంటే ఈరోజు అన్ని పార్టీల దగ్గర అడుగునే పరిస్థితి మన జాతి ఏర్పడుతూ ఉంది. దాని నుంచే ఈ జాతి అంతా వేరుకోవడానికి ఈ యొక్క మానవ శక్తిని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చామనే సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్ని రోజులు మనం ఉద్యమాలు చేసినాం, రోడ్ల మీద లక్షలాది మందిని తీసుకొచ్చినాం,
ఈ యొక్క మానవ శక్తిని ముందుకు నడిపిస్తారని పెద్దలు